రాయే మీరు అందరూ ఎవరరా ఫ్రెండ్సా? అవునా, పావని ఫ్రెండ్సా మీరు అందరూ? మహిత గిఫ్ట్సా మీవి? అబ్బా ముంజులు కూడా తెచ్చారు చూసా, సూపర్ ముంజులు నిజంగా సూపర్ బాగుంది తెలుసా మీది, గిఫ్ట్లు బాగున్నాయరా. బంగిరవల్లి మామిడి పళ్ళు, ఆడది పసుపు కుంకాలు, ఫ్రూట్స్, లడ్డూలు, గవలు, అరిసెలు, ఊర్లు, మైసూర్ పాకు, పట్టు చీర, పువ్వులు, పసుపు కుంకుమ, గాజులు అన్ని వస్తువు నక్లీస్ బంగారం బంగారం మిన్సునుండలు, అరిసెలు, కాజాలు, జాంగిర్లు, మామిడిపళ్ళు, కొబ్బరికాయలు, మొత్తం అన్ని ఎక్సలెంట్. మాయాబజార్ సినిమాలు మొత్తం, మాయాబజార్ సినిమా ఇదంతా. రూపా చేసింది గవల రూప. మరి ఒక్కొక్కరు ఏ చేశారు? హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా అనకాపల్లి మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ అనమాట. ఎవరంటే మా మావయ్యల మనవరాలు అనమాట. అంటే అసలు యాక్చువల్గా మా మావయ్య కాదు, మా నాన్నగారు మేనమామ మనవరాలకి అనమాట. కానీ మా నాన్నగారు కూడా మావయ్య అని పిలిచేవారు, మేమందరం కూడా మావయ్య అని పిలిచేవాళ్ళం అనమాట. చిన్నప్పటి నుంచి మాకు అది అలవాటు అయిపోయిందండి. యాక్చువల్గా తాతయ్య అని పిలాలి, కానీ మేము కూడా మా నాన్నగారు వాళ్ళతో పాటు మేము కూడా మావయ్య మావయ్య అని పిలిచేవాళ్ళని. వాళ్ళ మనవరాల ఫంక్షన్ అనమాట. చిన్న కూతురు మెచ్యూర్ అయిందండి. 5వ రోజు అమ్మమ్మ వాళ్ళు సారి పట్టుకెళ్తారు కదా, ఆ అకేషన్ అనమాట. నవోదయ స్కూల్ అనకాపల్లి నవోదయ స్కూల్ బైపాస్ ఆర్చ్ దగ్గర అండి వాళ్ళ హౌస్ అనమాట. సరగడం నరసమ్మ అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది. అంటే అనకాపల్లి ఊర్లో వాళ్ళు ఈ వ్లాగ్ చూసేటట్టయితే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అక్కడనే అంటే ఈ సారి పట్టుకెళ్ళడానికి అందరూ వచ్చారనమాట. మొత్తం అందరూ ఒక దగ్గర తీసుకొచ్చి అక్కడ దించి అక్కడ ఒక వీడియో ఫోటో అవన్నీ కూడా తీసుకున్నాం. ఇలా అమ్మమ్మ గారి సారి అంటే చాలా అట్టహాసంగా చేస్తారు. అక్కడ అనకాపల్లిలోనే కాదు, ఎక్కడైనా సరే చాలా బాగా చేస్తారు కదా. అలాగే అండి, ఇదిగోండి అన్ని వెరైటీలు కూడా పెట్టారు. ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీలు ఉంటే ఇంక ఇలాంటి అకేషన్స్ జరిగేటప్పుడు సూపర్గా ఉంటుంది కదా. అలాగే చాలా బాగా అయితే జరిగిందనమాట. ఇదిగోండి తినే మా మావయ్యల చిన్న కూతురు అనమాట. వాళ్ళ పాప ఫంక్షన్కి ఇప్పుడు వీళ్ళందరూ కూడా సారి తీసుకెళ్తున్నారు. మా మావయ్య వాళ్ళ ఇంటికి ఏదంటే ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది కదా, వాళ్ళ ఇల్లు కూడా దగ్గరలోనే ఇచ్చుకున్నారనమాట. ఎదురు హౌసే. సో అందుకని ఎక్కువ దూరం నడిచే ఇది కూడా లేదనమాట. అందులోని ఎండకు కూడా చాలా ఎక్కువగా ఉంది కదా, సింపుల్గా ఎదురులే కాబట్టి అలాగా నడుచుకొని వచ్చారు. ఒకవేళ దూరమైనా ఊర్లు దూరమైనా బండి బుక్ చేసుకొని వెళ్తారు కదా, కానీ ఆ కష్టం ఏమి లేకుండా ఇంక ఇలా పట్టుకొచ్చారనమాట. అందరూ కూడా మేడ మీద పెళ్లి కూతురు ఉంది. ఇదండి అసలు యాక్చువల్గా వేరే ఊర్లో అయితే ఈ వెహికల్ ఏదైనా బుక్ చేసి తీసుకొని రావాలి. అనకాపల్లిలో మ్యాక్సిమం సంబంధాలన్నీ ఊర్లోనే ఇచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మన కళ్ళెదుటే ఉంటుంది, అమ్మాయి అని ఇచ్చుకుంటారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఎంత దూరంగా ఇస్తే అంత మంచిదని చెప్పి ఇప్పుడు దూరంగా ఇవ్వడం జరుగుతుంది. మా ఇంట్లో అయితే నేనే ఫస్ట్ అనమాట దూరం, అంటే గాజువాకు వచ్చాను. అంతవరకు మేమంతా అనకాపల్లి ఇలా లోకలే ఎక్కువగా మేము నా మ్యాచ్ అంటే నా పెళ్ళితోని ఇంకంత దూరం. మా చెల్లి అయితే ఏకంగా స్టార్టింగే కేరళ వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు అలా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సాలూరులో ఉంది. విజయవాడ, ఖమ్మం ఇలా ఊర్లన్నీ తిరుక్కొని వచ్చిందనమాట మా చెల్లి అయితే. ఫస్ట్ అయితే కేరళ. అలా మాకు ఎక్కువగా లోకల్లోనే అందరూ ఉంటారు. ఇక్కడ చాలామంది మా ఇంట్లో వాళ్ళందరికీ, మా సిస్టర్స్ అందరికీ కూడా ఊర్లోనే దగ్గరలోనే ఇచ్చుకున్నారనమాట. మా చెల్లి నేనే కొంచెం దూరం, అలాగే మా తమ్ముడు సంబంధం కూడా అనకాపల్లిలోనే. సో అందరికీ ఈజీగా ఉంటుంది. ఫంక్షన్లు అయినప్పుడు జనాలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మీరు సారి చూసారు కదా, అదంతా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేశారండి. ఎక్కడ స్వీట్లు బెత్తాయించడం కానీ, ఆర్డర్లు ఇవ్వడం కానీ అవేమీ చేయలేదు. వీళ్ళే
అందరూ ఒక దగ్గర కూర్చొని చక్కగా వండేసుకున్నారనమాట. అవన్నీ మీరు చూసినవన్నీ కూడా హోమ్ మేడే ఇక్కడ తయారు చేస్తున్నారు. పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి ఆ సారంతా అక్కడ దించేసి ఇంకా వాళ్ళు తెచ్చినవన్నీ ఉంటాయి కదా వాటితో అంటే ఆల్రెడీ తయారైపోయి ఉంటుంది. వచ్చి ఆ బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేసి అలాగే పువ్వులు అవి పెట్టి అక్కడ ఉన్న ముత్తైదులందరికీ కూడా బొట్లు గంధం అవన్నీ పెట్టి అన్నీ చేస్తున్నారనమాట పెళ్లి కూతురు కింద. అమ్మమ్మ గారి సారంటే అసలు ఇప్పుడు రోజుల్లో చాలా ఖర్చు పెడుతున్నారంటే ఫంక్షన్కి 5 లక్షలు కూడా సరిపోవట్లేదు అనమాట. అసలు అనుకుంటాం మనం అబ్బా 5 లక్షలు బ్యాంకులో వేస్తే ఎంత డబ్బు అయిపోతుందో అని. కానీ ఫంక్షన్ చేయకుండా ఉండడానికి కుదరదు. ఫంక్షన్ చేయాలి తప్పనిసరిగా. ఇంకెలాగా ఇంత డబ్బు పట్టుకుంటేనే ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అని పెళ్ళిళ్ళకైతే 30 లక్షలు దాటిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఇంకా తక్కువేనేమో మరి. నేను ఇంకా మా పిల్లలకి పెళ్లి చేసే దిశగా ఇంకా నేను అడుగులు వేయట్లేదు. సో నాకు ఇంకా తెలియదు. అందులో దిగిన తర్వాత నాకైతే తెలుస్తుంది. విన్నాను అనమాట 30 లక్షలు కూడా సరిపోవట్లేదు అని విన్నాను. మరి ఇంకా ముందుకి ఇంకా కష్టమైపోతుంది. బంగారం కూడా చూడండి ఎంత రేటు, 1,80,000 రూపాయలు అంటే ఇప్పుడు బంగారం. బాప్రే, అసలు మోడీ అయితే 1 ఇయర్ వరకు కొనొద్దని చెప్తున్నారు. మన కోసం చెప్తున్నారు. ఎందుకంటే విదేశీయులకి ఎక్కువగా వాళ్ళని మనం ఫాలో అవుతూ ఉంటే ఇంకా రేట్లు పెంచుతూ ఉంటారు. అది మనం కొంచెం తగ్గించుకోవడం మంచిది. అలాగే పెట్రోల్ కూడా కొంచెం పొదుపుగా వాడుకుందాం. మన దేశం కోసం మనం చూసుకోవాలి కదండి. ఇవన్నీ కూడా కొంచెం మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చినా ఎవరైనా చెప్పినా కొంచెం ఫాలో అవ్వడం మంచి. ఎప్పుడు ఫాలో అవ్వడం తప్పు కాదు. సో అలా ప్రిపేర్ అవుదాము. అలాగే అమ్మమ్మ వాళ్ళు కూడా బంగారం కూడా పెట్టారనమాట. బంగారం నెక్లెస్ పెట్టారనమాట. 3 తులాల నెక్లెస్ కూడా పెట్టారు. ఎవరికి తోచినంత వాళ్ళు పెడుతుంటారు. యాక్చువల్గా అయితే ఇక్కడ పక్కన ఉంది కదండి వడ్డాను పెట్టుకొని తనే వాళ్ళ పాపకే అనమాట. మా మావయ్య మా అక్క లేరండి. యాక్చువల్గా వాళ్ళిద్దరూ చనిపోయారు అనమాట. వాళ్ళిద్దరూ ఉండేలా ఉంటే ఇంకా సూపర్గా ఉన్నారనమాట. మా అక్క అయితే ఎంత యాక్టివ్, అసలు విజయనగరం అమ్మాయి అనమాట తను. అంటే పెళ్ళికూతురు అమ్మమ్మ. ఇంకా తను ఉంటే ఇంకా పీక్స్. అంత యాక్టివ్ పర్సన్ అసలు, చాలా యాక్టివ్. మా మాయ అయితే ఇంకా ఎంత మంచి అతను అంటే అంత మంచి అతను అనమాట. ఫ్యామిలీలో కొంచెం ఇంపార్టెంట్ పర్సన్స్ ఉండాలండి. వాళ్ళ పిల్లర్స్ లాంటి వాళ్ళు ఫ్యామిలీకి ఉంటే ఆ ఫ్యామిలీ ఇంకా చాలా బాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు లేకపోతే కొంచెం ఫ్యామిలీ కూడా కొంచెం వెనకబడిపోవడం ఇలాగా ఏవి సవ్యంగా ఉండవు. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవి కూడా కనిపించవు. పెద్దవాళ్ళు ఉన్నంత వరకేనండి ఫ్యామిలీలు. తర్వాత అయితే కొంచెం కష్టమే. కానీ తర్వాత తరం వాళ్ళు కూడా ఆ పెద్దలను అనుసరించి ఉంటే ఆ కుటుంబాలు నిలబడతాయి. ఆ కుటుంబాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు కోసం తాపత్రయపడకుండా ఇలా కుటుంబాలు కలుపుకుందాం, కుటుంబాలు అందరం కూడా ఐకమత్యంగా ఉందామని అనుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇలాగా ఫంక్షన్లు అయ్యేటప్పుడు నేను యాక్చువల్గా ఫంక్షన్లు అయ్యేటప్పుడు ఎంత పనున్నా సరే వచ్చేస్తాను. ఎందుకంటే అందరినీ కలుసుకోవచ్చు అనమాట. అదే మనం ఫంక్షన్ లేకుండా అదే వేరే అప్పుడు ఒకరింటికి వెళ్ళలేము సహజంగా. అలాగే మన ఇంటికి కూడా ఊరికనే ఎవరు రాలేరు. ఏదైనా అకేషన్ ఉందనుకోండి గమ్మున వస్తారు. అంటే ఒకప్పుడు ఈ టీవీలు ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి ఏమీ లేకపోవడం వల్ల అలా ఒకరింటికి ఒకరు వెళ్ళడం, పలకరించుకోవడం, వాళ్ళ దగ్గర స్పెండ్ చేయడం ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు ఎవరండి స్పెండ్ చేస్తున్నారు? ఎవరింటి దగ్గర వాళ్ళే ఉండి టీవీలు చూసుకొని ఫోన్లో అవన్నీ చూసుకోవడం, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవే చూసుకుంటున్నాం తప్ప ఎవరం కూర్చొని మనసారా మాట్లాడుకోవడం కానీ అవన్నీ కూడా ఏమీ జరగట్లేదు. ఇంకా ముందుకి ఎలా ఉంటుందో ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇంట్లోనే మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. అలా ఉంది సిచ్యువేషను. ఒకప్పుడైతే అలా కాదండి. రోడ్డు మీద వేసవకాలం వస్తే రోడ్ల మీద మంచాలు వేసుకొని పడుకోవడం, కరెంటు పోయినప్పుడు అలాగే ఒక దగ్గర కూర్చొని బాతాకాన్ని కొట్టు మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగేవన్నమాట. ఇప్పుడు అలా లేదు. కానీ ఇలా పెద్ద ఫ్యామిలీ ఉండేటప్పుడు ఇలాంటి ఫంక్షన్లు వస్తే చూసారా అందరూ కలిసి ఒకే దగ్గర స్వీట్లు చేసుకోవడం ఎంత బాగుంటుందో. చాలామంది అలాంటి సందర్భాలు ఎప్పుడు వస్తాయి అనుకుంటే, కానీ ఇప్పుడు ఓపికలు తక్కువైపోవడం వల్ల కూడా ఇలాగా ఇంటి దగ్గర ప్రిపరేషన్ అవి పెట్టుకోవట్లేదు. కానీ అనకాపల్లి కొన్ని ఊర్లలో మాత్రం ఇలా చేసుకుంటారు. మా అమ్మ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇలానే చేసుకుంటారండి. వైజాగ్లో వాళ్ళు అందరూ ఆర్డర్లు ఇచ్చేస్తారనమాట. అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది, మనకి టైంపాస్ అవుతుంది, అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకున్నట్టు ఉంటుంది, అవి టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది, అన్ని విధాలు కూడా చాలా అంటే చాలా మంచిది. అంటే మనుషులు ఉండాలి, ఓపికలు ఉండాలన్నమాట. ఈ రెండు కూడా ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం మ్యాక్సిమం ఇలా చేసుకోవడానికే ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్న అనమాట వీళ్ళిద్దరూ.
పావని పెళ్ళికూతురు, అమ్మ పేరు పావని, పెళ్ళికూతురు పేరు మహిత. మహి అని పిలుస్తారండి. వాళ్ళది కూడా బైపాస్ ఆర్చ్ దగ్గర అనమాట హౌస్, అనకాపల్లి హైవే. అందరూ ఇంకా తర్వాత పెళ్ళికూతురుని తయారు చేసిన తర్వాత ఒకరు వచ్చి అక్షంతలు వేసి వాళ్ళకి బ్లెస్సింగ్ అవి ఇస్తున్నారన్నమాట. పెళ్ళికూతురు మేనత్త, ఇద్దరు మేనత్తలు పెళ్ళికూతురికి. ఒక అమ్మాయి ఏమో యుఎస్లో ఉంది, తను రావడం కుదరలేదు. పెద్ద మేనత్తే ఉందన్నమాట వాళ్ళిద్దరికి. అందరూ వచ్చి అక్షంతలు వేయటం, తాంబూలం తీసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పెళ్ళికూతురు వాళ్ళ పిన్ని వాళ్ళ పిన్ని బాబాయ్, పెళ్ళికూతురు అమ్మ నాన్న, వైట్ షర్ట్ వాళ్ళ ఫాదర్, మా అలీక్య వాళ్ళ అత్తగారు. నా బ్లాగ్స్ అందరూ చూసేటట్టయితే తెలిసే ఉంటుంది. మా పెద్ద పిన్ని, మా అక్క అంటే అలీక్య వాళ్ళ అమ్మగారు, అలీక్య వాళ్ళ అత్తగారు. అలీక్య అంటే మా కజిన్ సిస్టర్ అండి, మా చిన్నాన్న కూతురు అనమాట. అలా అందరూ వచ్చి ఇంకేస్తున్నారు అక్షంతలు. మా చిన్నాన్న మా పిన్ని అంటే మా నాన్నగారు వాళ్ళ బ్రదర్ అనమాట. నాకు చిన్నాన్న మా పిన్ని వాళ్ళు కూడా అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి గిఫ్ట్లు అవి ఇచ్చి, అంటే కొంతమంది స్వీట్లు మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారంటే ఎక్కువగా మడుగు అంటే 10 కేజీలు అనమాట, 2 మడుగు అంటే 20 ఫంక్షన్లు అయినా ఫంక్షన్కి ఎక్కువగా అదైతే అందరికీ పంచుకోవడానికి కూడా ఈ సాయంత్రంలో అందరికీ పంచుకోవడానికి కుదురుతుంది కదా. అక్కడైతే చాలామంది అండి, అనకాపల్లి మా అమ్మలకి ఎంతమంది ఉంటారు, అందరికీ కూడా పంచుకోవాలి. అక్కడ బండి మీద వెళ్ళిపోతారనమాట. ఇద్దరు వెళ్ళి అలా ఒక 3-4 బ్యాచ్లు వెళ్ళిపోయి పంచేసుకుంటారు. బాగుంటుంది ఏదైనా సరే. ఇంకా హల్దీ ఫంక్షన్ అవన్నీ కూడా ఉన్నాయి పాపవి. ఫంక్షన్ ఈ సండే కాదనమాట, నెక్స్ట్ సండే నూకాలమ్మ పండగ అలాగే ఫంక్షన్ 2 కూడా ఒకేసారి జరుపుకుందామని నిర్ణయంకి వచ్చారు. లేకపోతే ఈ సండే ఫంక్షన్ అయిపోవాల్సిందే. యాక్చువల్గా వచ్చే సండేకి పోస్ట్ పోన్ అయిందనమాట. అప్పుడు ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ కూడా హైలైట్గా చేస్తారండి, అందులో నో డౌట్ అనమాట. అనకాపల్లి వాళ్ళు మాత్రం ఫంక్షన్లు అయితే అద్దరు కొట్టేస్తారండి. అంటే మేము చేయమా అని మీరు అనుకోవచ్చు, కానీ నేనైతే చెప్తున్నాను అనమాట. ఇంకా దేనికి కూడా తగ్గరు. భోజనాలు కూడా ఎక్సలెంట్ అండి, అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. దమ్ చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై, మటన్ జ్యూస్, రొయ్యలు ఫ్రై, అలానే బోటీ రొయ్యలు ఎంత బాగున్నాయి అసలు. ఒక్కరు కూడా ఎంచడానికి లేదు, అంత టేస్టీగా ఉన్నాయి, అంత బాగున్నాయి అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట, టేస్టీగా ఉన్నాయి అన్నీ కూడా. అవన్నీ మధ్యాహ్నం తినేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చామన్నమాట. ఇదిగోండి మా సిస్టర్స్ మేము 3, ఇంకొక 2 లేరు, మా చెల్లి, నెక్స్ట్ మా అలీక్య. ఇదిగోండి మొత్తం గ్యాంగ్ అంతా. ఇంకా కొంతమంది అక్కడ ఇరుకుల్లో భోజనాలు కూడా చాలా బాగుందండి, అసలు ఒక్కడ కూడా బాగుంది, ఫుల్ మస్తు. నేను అది చాలా ఎక్కువ తిన్నాను. బోటి గోంగూరతో అయితే కుమ్మేశాను అనమాట. మటన్ కూడా చాలా మెత్తగా ఉడికింది, అలాగే రొయ్యలు కూడా చాలా బాగున్నాయి. మొత్తం మీద అయితే సూపర్. వాళ్ళ ఇంటి పక్కనే ప్లేస్, మా వాళ్ళు ఇండివిజువల్ హౌస్లు కాబట్టి ప్లేసెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అక్కడే భోజనాలు అవన్నీ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు.